నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన క్యాండిడేట్లను అభ్యర్థులను ప్రకటించింది ఎమ్మెల్సీ స్థానాలకు. అయితే ఇందులో ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించిన వాళ్ళంతా ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఆశించి భంగపడ్డారో వారంతా మనోవేదన, బాధ కలుగుతుంది. సహజంగా అందరూ అటువంటి ఎంతోమంది ఆశిస్తారు, కానీ వచ్చినటువంటి స్థానాలు 3 కాబట్టి 3కి కేటాయించగలిగారు. మరీ ముఖ్యంగా అన్ని జిల్లాల్లోనూ ఎంతోమంది కోరుకున్నారు ఎమ్మెల్సీ స్థానాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఆశించారు. ఎంతోమంది భంగపడ్డారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి పేరు ఏదైనా ఉన్నది అంటే అది పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఎమ్మెల్సీ స్థానం కేటాయించకపోవటము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే వర్మ గారికి పిఠాపురంలో ఒక మంచి నేమ్ ఉంది, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన అక్కడ సీటు కేటాయించినట్లయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించేటువంటి నాయకులలో ఆయన కూడా ఒకరు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంత ఇమేజ్ ఉంది ఆయనకి. కానీ కూటమి పార్టీలు పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానాన్ని కోరుకున్నారు. ఆయన ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు అలిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయటం ఆయనకి ఇష్టం లేదని ప్రకటించారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంత డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారిని తన నివాసానికి పిలిపించుకుని స్వయంగా ఆయనే మాట్లాడి ఆయనకు స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. నీవు అంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నెగ్గించే బాధ్యత నీదే. ఆయన నెగ్గిన తర్వాత పార్టీ మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోటాలో వచ్చినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ కోటాలో ఫస్ట్ నేము నీదే ప్రకటిస్తాము, నీకే ఇస్తామని ఆయనకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత ఆయన పిఠాపురం వచ్చి తన కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని మనకు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలుపుకు మనం కారణము కృషి చేసినట్లయితే మనకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవిస్తానని మాట ఇచ్చారు. కాబట్టి మనమంతా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేయాలని ఆయన పత్రికాముఖంగా ప్రకటించి కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గారి విజయంలో ఆయన ముఖ్య భూమిక పోషించారనడంలో ఎటువంటి సందేహము లేదు. అంతవరకు బాగానే ఉంది. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ చివరి డేట్ ఈరోజే. కానీ వర్మ గారికి మాత్రం ఇవ్వలేదు. అందరూ వర్మ గారి పేరు ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అందరూ అసలు ఆయన పేరు మొట్టమొదటి ప్రకటించే పేరు ఉంది ఎమ్మెల్సీగా వర్మ గారి పేరనే అందరూ ఊహించారు. కానీ ఆయన పేరు ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు గారే కాదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇచ్చారు. ఎన్నికల సమయంలో పిఠాపురం ఎన్నికల సభలో వర్మ గారిని పక్కన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈయనకి మన వర్మ గారిని ఎమ్మెల్సీ చేస్తాన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అందువల్ల నేను కూడా మాటిస్తాను, పవన్ కళ్యాణ్ గారు మాటిస్తూ చంద్రబాబు నాయుడు గారి చేత ఒప్పించి మరీ వర్మ గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించేటువంటి బాధ్యతను కూడా నేను స్వీకరిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పబ్లిక్ మీటింగ్లో ప్రకటించారు. ఇప్పుడు ఎవరు ద్రోహం చేశారు? ఇప్పుడు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారికి ఎవరు ద్రోహం చేశారు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారికి ద్రోహం చేసిన వారిలో భాగం అవుతారు. మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారి చేత వర్మ గారికి ఆ రోజున మాట ఇచ్చాం కాబట్టి మాట మీద మనం నిలబడాలి అని పట్టుబట్టి వర్మ గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు వర్మ గారి యొక్క అభిమానులంతా ఆగ్రహానికి లోనయ్యారు. తమ నాయకుడికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి వర్మ గారిని ఎన్నిపోటు రాజకీయాల్లో బలి చేశారని చర్చించుకుంటున్నారు.
రాష్ట్రం అంతా చర్చించుకుంటుంది. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు వర్మ గారికి ఉందా అంటే ప్రశ్నార్థకమే, క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పిఠాపురంలోనే పోటీ చేస్తారు. అది స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంత మంచి సురక్షితమైనటువంటి ఎమ్మెల్యే స్థానం పవన్ కళ్యాణ్ గారికి. ఆ స్థానాన్ని వదులుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇష్టపడరు. అక్కడి నుంచి ఇంకెక్కడికి చేంజ్ అవ్వడానికి, షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకోరు. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేసి నెగ్గటం అనేది వర్మ గారికి సాధ్యం కాదు ఇండిపెండెంట్గా. మరి ఆయన రాజకీయంలో కొనసాగాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తును ఆశిస్తే మరి పిఠాపురంలో తెలుగుదేశంలో పార్టీలో ఉండాలా ఉండకూడదా, ఆయన రాజకీయాన్ని లేదా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలా అనేది వర్మ గారికి ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మారటమే కాదు, అభిమానులు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి, బాధతో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా మళ్ళీ పిలిపించుకుని ఏమైనా బుజ్జగిస్తారా, లేదా ఆయన్ని పక్కన వదిలిపెట్టేస్తారా తెలీదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఎలా హైలైట్ చేస్తారో, ఎప్పుడు ఎవరిని వాడుకొని వదిలేస్తారో ఆయనకు తెలిసినంతగా మరి ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే పార్టీ నాయకుల కంటే, కార్యకర్తల అభిమానుల కంటే పార్టీ ముఖ్యమని భావించేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిద్రలో లేపి మీరు అడిగినా సరే ఏది ముఖ్యమంటే పార్టీయే ముఖ్యమంటారు. పార్టీ ఉంటే నాయకులు ఉంటారు, నాయకులు ఉంటే అభిమానులు, కార్యకర్తలు ఉంటారు. పార్టీ లేనప్పుడు నాయకులు, కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? ఆ సిద్ధాంతం కూడా కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసేది కూడా కరెక్టే. ప్రత్యర్థి పార్టీలను ఇరుకుని పెట్టాలంటే ఏ నాయకుడిని ఎప్పుడు ఎలా వాడుకుంటే, హైలైట్ చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తే ఆ నాయకుడిని తీసుకొస్తారు, హైలైట్ చేస్తారు. అతని వల్ల ఏమైనా మళ్ళీ డ్యామేజ్ జరుగుతుందని భావిస్తే వెంటనే అతను వాడుకుని వదిలిపెట్టేస్తారు. ఇందులో మాత్రం సిద్ధహస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంచేత వర్మ గారికి అన్యాయం జరగటంలో, ద్రోహం జరగటంలో పెద్ద మనకైతే ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం పెద్ద ఆశ్చర్యానికి లోనవుతున్నారు, అవమానంగా ఫీల్ అవుతున్నారు, బాధతో, కోపంతో రగిలిపోతున్నారు. వర్మ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి వర్మ గారు తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా, లేదా తెలుగుదేశంలోనే ఇంకా తప్పదు మనకి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుదామా అని భావిస్తున్నారా అనేది ఆయన స్వయంగా ప్రకటిస్తే తప్ప మనం దాని మీద చర్చించడం మంచిది కాదు. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.